రాష్ట్రంలో గాని ప్రపంచంలో గాని దేశంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వద్దని చెప్పేసి ధర్నాలు రాస్తారు ఒకరు చేస్తారని ఎక్కడైనా చూసారా మీరు? అలాంటి పరిస్థితి ఆ ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రికి ఉంది అంటే అశోక్ నగర్ లోపల నిరుద్యోగుల బాధలు ప్రభుత్వానికి చేరట్లేదు నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల. సో జాగ్రత్తగా మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను, జూన్ 2వ తారీఖున నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఖాళీలు నోటిఫికేషన్లు ఎప్పుడు పరీక్ష పెడతారు, ఏ నెలలో ఏ డేట్లకు సంబంధించి అనే దానిపైన స్పష్టత అనేది మీ వైపు నుంచి తప్పనిసరిగా రావాలి అని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన నా ద్వారా మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తాను. గతంలో వీళ్ళు మాట్లాడి వీళ్ళతో రెచ్చగొట్టి ఆ ప్రభుత్వం రావాల్సి ప్రభుత్వం తెచ్చుకున్నారు. అప్పుడు మాట్లాడిన మేధావులు ఎందుకు ఇప్పుడు అసలు చాలా మంది మేధావులు ఇప్పుడు నేను పేరు తీసుకోదలుచుకోలేదు, ఆ మేధావులు ఇప్పుడు ఎందుకు మరి మౌనంగా ఉన్నారు? ఇక్కడ ప్రతిసారి పోయినసారి వీళ్ళు పెట్టే ప్రోగ్రామ్ కల్లా ప్రతి గెస్ట్ గా వచ్చారు, మరి ఇప్పుడు మాత్రం కనీసం ఫోన్ చేసి కూడా చేయడం పరిస్థితి. నాతో కొంతమంది నాయకులు చెప్తున్నారు నిరుద్యోగులకు సంబంధించిన ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే కూడా కనీసం తప్పించుకునే పరిస్థితి. ఏం చెప్తారు మరి వాళ్ళు? ఒకటే, ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన సమస్యల పట్ల రాజకీయ రంగ ప్రవేశాలు వద్దు, పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ వద్దు. ఎవరైతే గతం నుంచి ఎవరైతే నిరుద్యోగులకు సంబంధించి ఏదైనా చేయాలి అనుకుంటున్నప్పుడు గతంలో రెస్పాండ్ అయినటువంటి ఎవరైతే మిత్రులు ఉన్నారో ఆ మిత్రులందరూ కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నిరుద్యోగులకు సంబంధించిన ఎజెండా ఈజ్ డిఫరెంట్, పార్టీ ఎజెండా వేరు. మీరు పార్టీ రంగును నిరుద్యోగుల పైన ఎట్టి పరిస్థితి లోపల పూయకండి. వీళ్ళకు సంబంధించిన సమస్యల వల్లనే ఈ రోజు రాష్ట్రం లోపల మీరు ఏదో ఒక పదవి లోపల కొనసాగుతా ఉంది. కాబట్టి మీరు పదవిలో ఉన్నప్పటికీ ఒక బాధ్యతగా ఒక ఏమంటారు సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా, సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా, నిరుద్యోగ పక్షపాతిగా మీరందరూ కూడా వీళ్ళు ఏ స్టెప్ తీసుకున్నా కూడా రండి, నైతికంగా మద్దతు తెలపండి. మీరు ధర్నాలు వచ్చి కూర్చోకండి, నో ప్రాబ్లం. ఎందుకంటే పార్టీ లైన్ మీరు తీసుకున్నారు కాబట్టి ఒకవేళ మీకు ఆ ఇబ్బంది కనుక ఉంటే నైతికంగానైనా వీళ్ళకు ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకోండి. ఎందుకంటే వీళ్ళ వల్లనే ప్రతి ఒక్కరు ఇప్పుడు రాష్ట్రం లోపల వివిధ రకాల పదవులు ఉన్నారు. కాబట్టి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మాట్లాడుతూ, నా బలం నా బలగం నిరుద్యోగులే. కాబట్టి నేను ఎలక్షన్స్ లో పోటీ చేయడం కూడా నిరుద్యోగుల యొక్క బలంతోనే నేను ఎన్నికల్లో పోటీ చేశాను. వీళ్ళందరి యొక్క సపోర్ట్ తో 60,000 ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లుగా వచ్చినాయి. మరి ఓడిపోయినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనబడు, మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే కనబడు. ఓడిపోయిన వెంటనే నేను మళ్ళీ నిరుద్యోగుల యొక్క గ్రూప్ అని ఇష్యూ కావచ్చు, లేకపోతే ఈ రోజు జరిగినటువంటి ధర్నా కార్యక్రమం కావచ్చు, హెచ్సియు భూములకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అదే విధంగా టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కావచ్చు, గ్రంథాలయాలకు సంబంధించినటువంటి విద్యార్థుల లోపల స్ఫూర్తిని నింపేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. మరి గెలిచిన వ్యక్తులు, గెలిచిన ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారో ఈ రోజు ఇక్కడ వీళ్ళకు భరోసాని ఇవ్వాలి, వీళ్ళకు ధైర్యాన్ని కలిగించాలి. ఎవరు కూడా ఇక్కడ లేరు, మళ్ళీ ఓడిపోయినటువంటి నేనే ఇక్కడ వీళ్ళతో ఉన్నా. ఇది భవిష్యత్తు లోపల కూడా ఇది ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగ పక్షపాతిగానే ఉంటాడు, నిరుద్యోగుల యొక్క హక్కుల కోసం పనిచేస్తాడు, వాళ్ళకు వెన్నుదన్నుగా ఉంటాడు, వాళ్ళకు ధైర్యాన్ని భరోసాని ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటాడు.